నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాను పీసీసీ రేసులో ఉన్నట్లు తెలియజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే. పీసీసీ మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్-19 నివారణ చర్యలు సందర్శించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. గ్రామాభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగిస్తున్న సర్పంచ్. వినూత్న ఆలోచనతో ప్రజల మన్ననలను పొందుతున్న సర్పంచ్ జాదవ్ నిఖిత. వికారాబాద్ జిల్లా కొడంగల్లో రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు శివాని. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్లు తెలియజేశారు. ఈ విషయంపై రాహుల్, సోనియా గాంధీలకు లేఖ రాశానన్నారు. పీసీసీ మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సీనియర్ నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. పీసీసీ పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవి చెయ్యలేనన్నారు. నేను ఈరోజు అనేక విషయాలు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శివభిలాషులు, కాంగ్రెస్ పార్టీ ఎదగాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ నా యొక్క మీడియాని మాట్లాడిన మాటలని గమనించి దయచేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి దృష్టికి తీసుకెళ్ళండి. నేను హైదరాబాద్లో అపాయింట్మెంట్, ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టి 15 రోజులు, నెల, 2 నెలలు ఉండలేను. నేను ఒక అవకాశం ఇచ్చి చూడండి. నా ప్రతిభ ఏందో, నేను నా పనితనం ఏందో తప్పకుండా చూపించగలుగుతాను. అందుకే మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి పీసీసీ అవకాశం ఇవ్వండి. తప్పకుండా పార్టీ బలోపేతాన్ని తీసుకెళ్ళి ప్రజల కోసం అధికారం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఆ శక్తి, ఆ నమ్మకం నాకుంది అనే విషయాన్ని నేను ఈరోజు మాట్లాడుతూ, ఇక దీనికి సంబంధించి వీలైనంత వరకు పీసీసీ అధ్యక్ష విషయంలో ఇక నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. నాకు పదవి వచ్చినా, పీసీసీ పదవి వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యల మీద ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నా నియోజకవర్గము, నా జిల్లా, ఈ రాష్ట్రంలో బాధ్యత వహించి నేను పనిచేయడం జరుగుతుందని ఏం అనుమానం లేదు. అల్టిమేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఎవరికి ఇచ్చినా మేము పనిచేయాల్సిందే. వచ్చిన వ్యక్తి నచ్చినోడా నచ్చనోడా తర్వాత సంగతి కదంతా. కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడకుండా చివరిగా ఈ అవకాశం ఇవ్వండి అని నేను మీడియా ద్వారా మళ్ళొకసారి అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వం రేషన్ డీలర్లకు అందించే కమిషన్ చెక్కులను పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ చేయడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, కట్కం శివకుమార్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బోడుప్పల్లో గల కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వడిజే శివాని కుటుంబాన్ని పోషించలేక, ఎలాంటి ఉపాధి లేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందన్లాల్ నాయక్ చౌహాన్ శివాని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే పాఠశాల యాజమాన్యం వారు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యాల నుంచి మే నెల వరకు జీతాలు ఇప్పించి
పాఠశాలలు ప్రారంభించే వరకు నెలకు కనీసం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ సదరపు రాజు, కాజీపేట మండలాధ్యక్షులు డేవిడ్, ఉపాధ్యాయులు ప్రసాద్, నాగయ్య, ఎడ్వర్డ్ పాల్గొన్నారు. కరోనా అనే మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రభుత్వము లాక్డౌన్ విధించినప్పటి నుండి మార్చి 22 నుండి ఈ రోజు వరకు గత 6 నెలలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు లేక, వారి కుటుంబాన్ని పోషించలేక, బయట పనులకు వెళ్ళలేక వారు శారీరకంగా, మానసికంగా గురై, మనోవేదనకు గురై వారు ఎంతో కలత చెందుతున్నారు. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి, యజమాన్యాల దృష్టికి, విద్యాశాఖ అధికారుల దృష్టికి, జిల్లాల కలెక్టర్ల దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ మాకు స్పందన కలువైంది. అయితే మేము ముందే చెప్పడం జరిగింది. ఏమనగా అంటే ఇదే కొనసాగితే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మహత్యలు పాల్పడే అవకాశం ఉన్నది. మీరు స్పందించాలని కోరినప్పటికీ ఎవరు స్పందించలేదు. కానీ నిన్న జరిగిన సంఘటన మా మనసుకు ఎంతో కలిచివేసింది. రంగారెడ్డి జిల్లాలోని బోడుపల్లో గల కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ బడిజే శివాని గారు మృతి చెందడం ఎంతో బాధను అనుభవిస్తున్నప్పటికీ ఈరోజు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే బడిజే శివాని గారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయము, యజమాన్యాలు 50 లక్షల ఆర్థిక సహాయము కలిపి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలని TAPTA తరఫున డిమాండ్ చేస్తుంది. మెదక్ జిల్లా కొల్చారావు మండలం సంగాయిపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు పుర్రా ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు బగారింగ్ల దుర్గయ్య మాట్లాడుతూ పెద్దశంకర్పేట మండలం ఈరోసీపల్లి గ్రామానికి చెందిన జోగు సాయులు అనే వ్యక్తిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. నెల రోజులు గడుస్తున్నా దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం చట్టాలని, రాజ్యాంగాన్ని అవమానపరచటమేనని తెలిపారు. ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన నాయకులు మేతరి రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పుర్రా మహేష్ తదితరులు పాల్గొన్నారు. జోగు సాయిల్ మీద దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయవలసిన అవసరం ఇప్పటికే 30 రోజులు గడిచిపోయింది. మరి సుప్రీంకోర్టు ఎస్సీల మీద దాడి చేసినప్పటికీ మరి డిఎస్పీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికి 30 రోజులు అయినప్పటికీ, నెల గడుస్తున్నప్పటికీ మరి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడము ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాన్ని, మరి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు. అంటే ఎస్సీల పైన దాడులు జరుగుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, అధికారుల మొండి వైఖరి నశించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత పెద్ద చట్టం ఉన్నప్పటికీ కూడా మరి సాయిల్ని ఒక్కరిని చూసి ఇష్టానుసారంగా కొట్టి ఆయన చంపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? తక్షణమే మరి సాయిల్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారికి శిక్షించాలి. మరి వారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి. అలా పోతే తన భూమి మీదకి వచ్చి, తన భూమిలోకి వచ్చి మరి అక్రమంగా మరి దున్నుతున్నాడనే దాని మీద కావాల్సుకొని మరి నేరాపరణలు చేసి దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గల సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సత్యసాయి ట్రస్ట్ చేపడుతున్న కోవిడ్-19 నివారణ చర్యలను ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సత్యసాయి ట్రస్ట్ ముందుకొచ్చి కోవిడ్-19 ఆసుపత్రి కోసం స్థలం ఇవ్వడమే కాక ఆసుపత్రికి కావలసిన వసతులను సమకూర్చడం హర్షణీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చైతన్య, మున్సిపల్ కమిషనర్ శివరామిరెడ్డి, డిఎస్పీ రామకృష్ణయ్య, పట్టణ కరోనా స్పెషల్ ఆఫీసర్ రాములు పాల్గొన్నారు. హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపుగా 130 బెడ్లతో ఇక ఆల్ ఫెసిలిటీస్తో, అమ్యూనిటీస్తో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఒక 4-5 రోజుల తర్వాత, అంటే వచ్చే గురువారం 13-14 తారీఖుల్లో కోవిడ్ హాస్పిటల్ను మొదలుపెట్టడం జరుగుతుంది.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన అనంతపురంలో ఇలాంటి ఆర్టీటీ హాస్పిటల్ గురించి చాలామంది ఈ మధ్యకాలం ఏమవుతుందంటే పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ నాకే ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఆర్టీటీ హాస్పిటల్ రికమెండ్ చేయండి సార్, లేదంటే సవేర్ హాస్పిటల్, కిమ్స్ సవేర్ హాస్పిటల్ రికమెండ్ చేయండి సార్ అని చెప్పేసి ఈరోజు భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే గురువారం నుంచి అంటే 13వ తారీఖు నుంచి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. పెద్ద ఎత్తున ఎవరైతే కరోనా బారిన పడినటువంటి వైద్యం కోసం ముందుకు చూస్తున్నటువంటి వారందరికీ ఇది ఒక సదుపాయం. రాబో రోజుల్లో పుట్టపర్తిలోనే అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఒక 300 బెడ్స్తో కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. దయచేసి మీరు కూడా ఇంటి దగ్గర ఉంటూ శ్రద్ధ తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ బయటకు వస్తున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరిస్తూ బయటకు రావాలని కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఎవరు ఈ కరోనా గురించి భయపడద్దండి. ఇది ఒక మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ప్రజలందరికీ చూస్తూ ఉన్నాం. ఈరోజు వేల మందికి వస్తూ ఉంది, దేశవ్యాప్తంగా వేల మందికి వస్తూ ఉంది. కానీ భయంతో చాలామంది చనిపోతూ ఉన్నారు. భయపడద్దండి, దీన్ని ఖచ్చితంగా మనం అందరం జయించవచ్చు. కాబట్టి ఈ పుట్టపర్తిలో మనకు కావాల్సిన సదుపాయాలు భగవాన్ సత్యసాయిబాబా ఆశీస్సులతో మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ సదుపాయాలను ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకోవాలి. విజయనగరం జిల్లాకు చెందిన పెనుమర్స సాంబశివరాజుకు పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. 8 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విశేషమైన సేవలందించారని పలువురు కొనియాడారు. అలుగోలు గ్రామానికి విశేషమైన సేవలందించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. 1960లో గ్రామానికి హైస్కూల్ నిమిత్తం 5 ఎకరాలు ఇచ్చారని, పాఠశాల నిర్మాణం నిమిత్తం డొనేషన్ల సేకరణకు పరిసర గ్రామాల్లో కాలినడకన పర్యటించి మరీ విరాళాలు సేకరించారని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, బెళ్లాన చంద్రశేఖర్, కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమాన సంఘాలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గణేష్ ఉత్సవాలకు సంబంధించి శ్రీకాళహస్తి గణేష్ ఉత్సవ కమిటీ తరపున బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పట్టణంలోని బేరివారి మండపం దగ్గర పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రజలంతా కూడా వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని కోరారు. ఎవరి ఇంట్లో వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. కరోనా మహమ్మారి త్వరగా నశించిపోయేలా ప్రతి ఒక్కరూ ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించాలన్నారు. కరోనా పూర్తిగా నశించిపోయిన తర్వాత పండుగను ఘనంగా జరుపుకుందామని, అప్పటి వరకు ఎలాంటి హడావిడి చేయకుండా ప్రజలు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా కేసులు పెరగడానికి ముఖ్య కారణం కొంతమంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వాధికారులు దీనిపై తీవ్రంగా చర్చించి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణము మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి భక్త బృందం వారందరూ కూడా పేరు పేరున మేము తెలియజేస్తున్నాము. వినాయకుడు కాళహస్తి నియోజకవర్గంలోనే బేరివారి మండపం వద్ద ఒక 25-26 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఏ రకంగా జరుగుతాయో ఆ రకంగా కొండమిట్ట బేరివారి మండపం వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ గత 3 సంవత్సరాలుగా కూడా మట్టి గణపతిని పూజించి మట్టి గణపతిని నిమజ్జనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందువల్ల 50 మంది భక్తులకు అందరం కూడా తెలియజేసేది ఏమంటే, ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మనంగా వారి ఇంటి దగ్గరనే వినాయక స్వామి పూజ జరుపుకొని మీ ఇంట్లో కార్యక్రమం జరుపుకోవాలి తప్ప వీధుల మీద విగ్రహాలు తీసుకొచ్చేది, విగ్రహాలు పెట్టేది, పూజలు చేసేది, ఊరేగింపులు చేసేది ఇవన్నీ కూడా నిషేధిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక పూణే తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మహానగరంలోనే ఒక గణేష్ నిమజ్జనాన్ని మరి తగ్గించడం, పూజించడము, అదేవిధంగా ఊరేగింపులు నిషేధించడం జరిగింది. మన కాళహస్తిలో కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి గుంపులుగా జనాలు చేరినా, భక్తులు చేరినా మరి దానివల్ల కరోనా తీవ్రత చెందేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి.
విగ్రహాలు పెట్టేది, ఊరేగింపులు చేసేది, పూజలు చేసేది లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వారి వినాయక గుడి దగ్గర కావచ్చు, వాళ్ళ ఇళ్లలో కూడా పూజలు చేసుకుని ఈ సంవత్సరం ఆ భగవంతుని అందరూ కూడా ఆ వరసిద్ధి వినాయకుడు కూడా మనం మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ యొక్క మన కాళహస్తి నుంచే కాదు, మన రాష్ట్రాల నుంచి, మన దేశాల నుంచి, ప్రపంచం నుంచి కూడా ఈ కరోనా మహమ్మారి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృత నిశ్చయంతో, భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మనం వినాయకుని ప్రార్థించి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలా, ఈ పీడ వదిలిపోవాలా అని చెప్పి మనందరం కూడా, ఎందుకంటే ఎంతోమంది అమాయకులు పాపం జబ్బు వచ్చినా తెలుసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దాని ఈ ఒక్క వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్ని మనం అందరం కూడా ఈ సంవత్సరం వారి ఇంటి దగ్గర జరుపుకొని దీన్ని ఎవరికి కూడా ఈ కరోనాను అంటించుకుంటా మనం అందరం పాటించాలని చెప్పి మరొకసారి నేను వరసిద్ధి వినాయక భక్తుల్ని, భక్త బృందాన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ సర్వీస్ రిజిస్టర్స్ పై ఐజీ మహేష్ చంద్ర లడహా ఇతర అధికారులు చర్చించారు. గుంటూరు అర్బన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ కంప్యూటర్ ఆపరేటర్స్తో సమావేశం నిర్వహించి ఈ సర్వీస్ రిజిస్టర్స్ అప్లోడింగ్ గురించి తెలియజేయాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీలోపు అర్బన్లోని అన్ని పోలీస్ స్టేషన్స్ మరియు విభాగాల పరిధిలో ఈ సర్వీస్ రిజిస్టర్స్కు సంబంధించి పార్ట్ 1 మరియు పార్ట్ 2లను పూర్తి చేయాలని తెలియజేశారు. మిగిలిన వివరాలు డిపిఓ కార్యాలయం నుండి సంబంధిత అధికారులకు తెలియజేసి ఈ నెల 25లోపు పూర్తి చేయించడం జరుగుతుందన్నారు. అందరూ అవగాహన పెంచుకొని నిర్దేశించిన పనిని సంబంధిత అధికారులు, సిబ్బంది పూర్తి చేయాలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశించారు. ఈజీ కదా, దీనిలో ఫీడ్ చేయడం కష్టం, టైం పడుతుంది. అన్ని కారణం చూసుకోవాలా, అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చూడాలి. ఆర్సీ నెంబర్ కదా, అది వచ్చిన తర్వాత సర్వర్ స్పీడ్ అప్లై చేసుకోండి, రెడీ వెంటనే తీసుకుంటారు. వరంగల్ అర్బన్ కేఎంసీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఏజీఎం కేఎంసీ ఆవరణలో PMSSY నిధులతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తి పనులకు రాష్ట్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో నిధులేమీ లేనందున సత్వరమే అన్ని పనులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునరెడ్డి, డిఎస్ఓ డాక్టర్ కృష్ణారావు, టీఎస్ MIDC ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే కాదు, ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు స్టార్ట్ చేస్తారా? మా కాలం చెప్తూనే ఉన్నాం, కానీ విషయం ఏంటంటే ఒక్క ఆక్సిజన్ పైప్ లైన్ ఉంటేనే కట్టేస్తారు. సో అంటే అదే ఆ పైప్ లైన్ ఉంటేనే కట్టేస్తారు, లేకపోతే ఇదంతా గడ్డే కదా. గడ్డే సార్, అసెంబ్లీకి వచ్చారా వాళ్ళు? ఫర్నిచర్స్ ఉన్నాయి సార్, అంటే ఎటువంటి టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు వెయిటింగ్ చైర్స్ అవన్నీ 4th ఫ్లోర్లోనే ఉన్నాయి. అవన్నీ కింద ఫ్లోర్ ఆ ఫ్లోర్ మెటీరియల్ పర్మిషన్ పెట్టాలి. బెడ్షీట్స్ అవన్నీ అంటే వచ్చేస్తాయి, కానీ అవన్నీ TSMS ఐడెంటిటీ వచ్చి అది ముందే ప్రిపేర్ చేసి నాకు అది ఇంజనీర్ అది నేను చెప్తే మీరు విజిట్ చేసుకుంటే కదా, DME చెప్పారు ఎవరు
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్లో విద్యుదఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఇంట్లో విద్యుత్ వైరు తెగిపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇంట్లో పనిచేస్తున్న షేక్ సుల్తానాకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదఘాతంతో మృతి చెందింది. షేక్ సుల్తానా మెంటల్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. बिल्डिंग में ऊपर से वहाँ पे वो डस्टबिन ऐसा कुछ बकेट रखने जा रहे थे वो बिल्डिंग में पूरा हाथों पे लग गया वहाँ पे। कौन रखने जा रहे थे बकेट? नाम क्या है उनका? सुल्ताना बेगम, मेंटल हॉस्पिटल सेक्रेटरी गार्ड थे वहाँ पे हाथों भी पूरा लग गया हुआ। अभी अगर हमारे भावस थे उन्होंने छाने के तो उनको भी मारा। जेंट्स तो कोई भी नहीं थे ऊपर, जब से नीचे जेंट्स नीचे थे पूरे उन्होंने आए करे तक पूरा उनको गिर नीचे। हम लोग बहुत कोशिश करें, कोशिश बहुत करें हम लोग, छोड़ा नहीं उनके बच्चे नहीं। तो अचानक कैसा लगा वो? था ना मीटर में से निकाल के नीचे छोड़ दिए थे वायर ओनर वाले। कौन छोड़े थे? नाम क्या है? जाकिर भाई। नहीं थे ओनर, बिल्डिंग में भी पानी आता, पूरा पानी आता, बारिश हुआ तो फ्रिज में अर्थिंग आता। इससे पहले कुछ हमारा फ्रिज में अर्थिंग आता। तो क्या हो हम लोग तो नहीं मालूम ना हमको 2 महीने 3 महीने ना घर में आके कंप्लेंट नहीं दिए फिर आप लोग? अब हमारी प्रॉब्लम नहीं मकानदार को इससे पहले बोले करंट का प्रॉब्लम कभी आ रहा कभी दीवार में छापा रहा। बहुत दिन से बोल रहे हैं हम लोग उनको, हर बात की शिकायत हम करते रहते। घर में चौकट भी गिर गया, लाइट डालने का बटन चौकट में से अब उसमें पानी भर गया। अब ये ऐसा हादसा में जब से हम लोग कोसे करंट में इश्यू रहे। మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి నిర్మల్ జిల్లా భైంసా మండలం వట్టోలి సర్పంచ్ను చూస్తే అర్థమవుతుంది. గ్రామాభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ప్రజల మన్ననలను పొందుతూ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వట్టోలి సర్పంచ్ జాదవ్ నిఖిత గ్రామాభివృద్ధి కోసం సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. వివిధ అభివృద్ధి పనులతో ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆమె మొట్టమొదటిసారిగా వాకీ టాకీలను ఉపయోగించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం పంచాయతీ కార్యదర్శి, కారోబార్, పారిశుధ్య కార్మికులకు వాకీ టాకీలు అందజేశారు. అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వాటిని వినియోగిస్తున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారని, దానిలో భాగంగానే సర్పంచ్ వినూత్న ఆలోచనతో సిబ్బందికి వాకీ టాకీలు ఇచ్చినట్లు స్థానికులు సచిన్ తెలిపారు. వీటి వల్ల సమయం వృధా కాకుండా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నాయని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి అనిత అన్నారు. సర్పంచ్ వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలోని సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు పారిశుధ్య కార్మికులకు వాకీ టాకీలు ఇచ్చినట్లు సర్పంచ్ జాదవ్ నిఖిత తెలిపారు. సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే తెలియజేస్తే సత్వరం పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు ఎక్కడున్నా అందరితో ఒకేసారి మాట్లాడి పని పురమాయించొచ్చునని వివరించారు. గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా లేనందున సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. కార్బారీ శానిటైజరింగ్ ఏ వాళ్ళు చేయిస్తున్నారు? సాయి శానిటైజరింగ్ ఏ వాడికి ఇస్తున్నారు? ఇప్పుడు ఏ ఏరియాకి ఉన్నారు ఫస్ట్ అయితే 4th వార్డ్ నుంచి 5th వార్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ట్ మన క్రిమిటోరియల్ ఏరియాకి వెళ్ళండి. ఓకేనా? ఆ ఏరియా అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. శానిటైజర్ మొత్తం యూజ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. క్లీన్ అయిపోయిన తర్వాతనే రండి, అంతవరకు రాకండి. నిర్మల్ జిల్లా బెన్సా మండల్ వాటోలి గ్రామం నుంచి సర్పంచ్ నిఖిత సచిన్ పటేల్. మేము వాకీ టాకీ యూజ్ తెలుసుకొని వాకీ టాకీ తీసుకొచ్చాం. మేము మా గ్రామంలో నుంచి ఎక్కడ 5 కిలోమీటర్స్ దూరం వరకు దీని వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి మా పారిశుద్ధ్య కార్మికుల కోసం వారికి ఎక్కడున్నా ఒకేసారి రీచ్ అవ్వాలన్నట్టు టైం కూడా బాగా సేవ్ అవుతుంది. వాకీ టాకీ తెచ్చినప్పటి నుంచి మొబైల్స్ నెట్వర్క్ కూడా బాగా ఉండలేదు కాబట్టి ఈ వాకీ టాకీ యూజ్ మాకు బాగా ఉంది. వారు ఎక్కడున్నా ఒకేసారి రీచ్ అయ్యి మా సమయం కూడా వృధా కాకుండా పనులు ఒకేసారి జరుగుతున్నాయి. మల్టీపర్పస్ అంటే కారాబర్ కమాటీ అని ఇప్పుడు ఏం లేదు, మల్టీపర్పస్ కాబట్టి 6 మెంబర్స్ తీసుకొచ్చినాము. మొత్తం కారాబర్, సర్పంచ్, కమాటీలు, పంచాయత్ సెక్రటరీ, మోస్ట్ ఆఫ్ ఆల్ 6 తీసుకొచ్చినాము.
ఇక్కడ బాగానే ఉంది, అన్ని విషయాలలో అయితే బాగానే ఉంటుంది. వర్క్ అయితే అందరికన్నా ముందుగానే జరుగుతుంది మాది. అప్పటికి ఇప్పటికి తేడా అంటే చాలా ఉంది. నేను అంటే తాను సర్పంచ్కి వచ్చిన తర్వాత గొప్ప అనేది కాదు, కానీ రోడ్లు మాత్రం బాగుండేవి కాదు. ఇప్పుడు ఎక్కడ వచ్చినా ఏ సీజన్లో వచ్చినా మాత్రం ఇక్కడ కూడా మురికి స్టాక్ అయిన వాటర్ కనబడేవి, దోమలు ఉండేవి. ప్రజెంట్ అయితే కరోనా కూడా అది అంటే మా సరిహద్దులకైతే రాలేదు. ప్రజెంట్ అయితే చాలా బాగానే ఉంటుంది. బైన్సామండల్ నిర్మల్ డిస్టిక్లో కూడా ఇంత డెవలపింగ్ ఏరియా లేదని నా ఒపీనియన్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ప్రజలకు ఉపాధి హామీలపైన మరియు తడి చెత్త పొడి చెత్త పైన అవగాహన సదస్సు నిర్వహించారు. పుల్కల్ మండలంలో 34 గ్రామ పంచాయతీలకు గాను 34 గ్రామాలలో డంపింగ్ యార్డులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే కొన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు పూర్తయ్యాయని, మరికొన్ని గ్రామాల్లో పనులు శరవేగంగా నడుస్తున్నాయన్నారు. ఇంకా 15-20 రోజుల్లో మండలంలో పూర్తి స్థాయిలో వైకుంఠ ధామాలు పూర్తవుతాయని తెలియజేశారు. గ్రామంలోని ప్రజలు ప్రతి ఇంటిలో తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. మన పంచాయతీ కార్యదర్శులకి అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు రిసోర్స్ పర్సన్స్. మరి ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉపాధి హామీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 సంవత్సరంలో పుల్కల్ మండలంలో అత్యధికంగా పనులు చేసి మరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మా వాళ్ళందరికీ కూడా పంచాయతీ సెక్రటరీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి చాలా చోట్ల ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ వీటన్నిటిని పల్లె ప్రకృతి వనాలని గ్రామాలు అంటే సర్పంచ్లు వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి అంటే దాదాపు మన దగ్గర ఉన్న 34 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటివరకు 20 గ్రామ పంచాయతీలలో సైట్స్ చూడటం జరిగింది. వాటిని మరి గ్రామ పంచాయతీకి ఒక మంచి పార్కును ఏర్పాటు చేసే విధంగా లేదా యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేసే విధంగా సహకరించవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. 34 గ్రామ పంచాయతీలకు గాను 34 గ్రామ పంచాయతీలకు డంప్ యార్డులు పూర్తి అయిపోయినాయి. అదేవిధంగా వైకుంఠ ధామాలు కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 4-5 చోట్ల కొంచెం ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి కూడా ఈ యొక్క వారంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా మరి మనకి సెగ్రిగేషన్ షెడ్స్ రెడీ అయినాయి కాబట్టి ఇంటింటికి చెత్తని సేకరించే కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు మరి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఇండ్ల యజమానులకి ఏంటంటే విజ్ఞప్తి అధికారుల తరఫున వాళ్ళు ఇంట్లో జనరేట్ అయ్యేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది కలెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. మన జిల్లాలో పొడి చెత్తని కేవలం ఆదివారం మరియు గురువారం మాత్రమే కలెక్ట్ చేయాలని చెప్పి, తడి చెత్తని మిగతా రోజులలో మిగతా 5 రోజులు తడి చెత్తను కలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం మరి పొడి చెత్త ద్వారా మనం జీవన ఎరువును తయారు చేసే కార్యక్రమంలో మరి గ్రామ పంచాయతీలకు కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి కాకుండా మన దగ్గర ఈ మండలంలో 200 డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ అంటే రైతు కల్లాలు కూడా మంజూరు చేసుకున్నాం. ఒక 20 మాత్రమే మొదలైనవి, మిగతా అన్ని కూడా మొదలు చేయాలని చెప్పి గ్రామ సర్పంచులకి ప్రజాప్రతినిధులకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన దగ్గర ఒక 5 రైతు వేదికలు నిర్మాణంలో బాగానే ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇవి కూడా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాను పీసీసీ రేసులో ఉన్నట్లు తెలియజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే. పీసీసీ మార్పు జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని కోరిన జగ్గారెడ్డి. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్-19 నివారణ చర్యలు సందర్శించిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. గ్రామాభివృద్ధి కోసం సాంకేతికతను ఉపయోగిస్తున్న సర్పంచ్. వినూత్న ఆలోచనతో ప్రజల మన్ననలను పొందుతున్న సర్పంచ్ జాదవ్ నిఖిత. వికారాబాద్ జిల్లా కొడంగల్లో రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా బోడుపల్లో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు శివాని. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.